హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసామండి. మా వారు కొన్ని మామిడికాయలైతే తెచ్చారు. వాటితో ఏం రెసిపీ చేద్దాము అని బామ్మగారిని అడిగితే, ఇంతకుముందు పచ్చడైతే ఇంతకుముందు చేసేస్తున్నాం కదా! ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా చేద్దాము ఏదైనా అని చెప్పారు. అందుకనేసి మామిడికాయలైతే కట్ చేస్తున్నారు. పున్నారస్ మామిడికాయలండి ఇవి. ఇవి చాలా పుల్లగా ఉంటాయండి. ఏ కర్రీలోకైనా సరే చాలా బావుంటాయి. ఇంకా వీటితో పచ్చడి, అలాగే ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయ అయితే ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. ఇంకా చేపల్లోకైతే అస్సలు చెప్పనవసరం లేదు. మా నెల్లూరు చేపల పులుసు అంటే పున్నారస్ మామిడికాయ పడాల్సిందే. ఇంకా వీడియోలోకైతే వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్పై మీ కామెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మేమేం చేస్తున్నాము అంటే మామిడికాయలతో ఏం చేద్దాము అని బామ్మగారిని అడిగితే, బామ్మగారు ఏమిటే ముందు పచ్చడి చేసాం కదా, ఇప్పుడు పులిహోర చేద్దాము అని చెప్పారు. అందుకనేసి 2 మామిడికాయలు తీసుకున్నామండి. 2 మామిడికాయలకి పైన తొక్కు అయితే తీసేసి తురిమేసుకుంటున్నాము. తురిమేసి పులిహోర అయితే చేస్తాము. మామిడికాయ పులిహోర అంటే మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టము అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. నిమ్మకాయతో చేసే దానికంటే కూడా మామిడికాయతో, అది పున్నారస్ మామిడికాయతో చాలా ఇష్టంగా అయితే తింటారు. దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పున్నారస్ మామిడికాయతో పులిహోర. చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా తొందరగానే అయిపోతుంది. అంతే అండి, అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకుంటూ అలా ఉంచితే చాలు. మామిడికాయ పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా మేము చేసినట్టు అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము.